ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగున్నారా? చూడండి, మేము ఏజెన్సీ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేయడానికి వచ్చాము. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం అంతా కూడా దేవుని యొక్క సువార్తను అనేక మంది ప్రజలకు ప్రకటించడానికి దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ ప్రయాణంలో మాకు కనబడుతున్నటువంటి ఒక దృశ్యం మీరు చూడండి. కొండ ప్రాంతం నుంచి, పై ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వర్షాలకి, అలాగే కొండములో పై ప్రాంతంలో ఉబ్బికి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కొండ పైనుంచి కిందకి ఇలా దిగుకుంటూ పొలాల మధ్యలోనికి వెళ్తా ఉంది. పొలాల మధ్యలోనికి వెళ్ళి చిక్కటి పంట, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఆహారమును భుజించుట కొరకు ప్రభు ఏర్పాటు చేసిన విధానం. మనకంటే వాటర్ కాలువల ద్వారా, నదుల ద్వారా, ఆ సముద్రాల ద్వారా, గోదావరి ద్వారా మన ప్రాంతాలకి వాటర్ వస్తుంది. కానీ దేవుని సృష్టి ఎంత అద్భుతమైందో చూడండి. కొండపై ప్రాంతము నుంచి వస్తున్నటువంటి నీరు ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సమృద్ధిగా బ్రతుకుతున్నారు. ఈ వాటర్ కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలు ఫిల్టర్ చేసుకుని వారు ఉపయోగించేటటువంటి వస్త్రాల ద్వారా ఫిల్టర్ చేసుకుని తాగుతున్నారు. కనుక ఇంటి గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యం ఈ ప్రజల మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజల మధ్యలో దేవుని వాక్ ఈ రోజంతా కూడా మేము వినిపించాం. అయితే మేము చేసిన ఈ ప్రయాణం అంతా దేవుని నామానికి మహిమకరంగా జరుగునట్లుగా మీరు అనుదిన ప్రార్థనలు మా గురించి ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య గురించి నిత్యము కూడా ప్రార్థించాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.